భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ 2025 జూలై 21న రాజీనామా చేయడంతో ఆ స్థానం ఖాళీ అయింది. ఆయన పదవీ కాలం 2022 ఆగస్టు 11, 2027 ఆగస్టు 10 వరకు ఉన్నప్పటికీ ఆర్టికల్ 67 ఆఫ్ ఏ ప్రకారం ఆయన ముందే రాజీనామా చేశారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 68 ప్రకారం ఖాళీ అయిన ఉపరాష్ట్రపతి స్థానం త్వరలోనే భర్తీ చేయాలి. దానికి అనుగుణంగా కేంద్ర హోంశాఖ జూలై 22న ఉపరాష్ట్రపతి స్థానాన్ని ఖాళీ చేసినట్టు ఉపరాష్ట్రపతి ఎన్నికల చట్టం 1952లోని సెక్షన్ 4 ప్రకారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం ఆగస్టు 1న ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి ఎన్నికల ఓటింగ్ జరగనుంది. ఒక అభ్యర్థి మాత్రమే పార్టిసిపేట్ చేసినట్టయితే ఆగస్టు 21న ఫలితం రానున్నది. ఒకవేళ పోటీ కనుక ఉన్నట్లయితే సెప్టెంబర్ 9 వరకు వేచి చూడాల్సి ఉంటుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 66 ప్రకారం ఉపరాష్ట్రపతిని పార్లమెంటు ఉభయ సభల సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజీ ఎన్నుకుంటుంది. రాజ్యసభ నుంచి 233 ఎన్నికైన సభ్యులు, 12 మంది నామినేటెడ్ సభ్యులు, లోక్సభ నుంచి 543 మంది ఎన్నికైన సభ్యులతో కలిపి మొత్తం 788 మంది సభ్యులతో ఎలక్టోరల్ కాలేజీ ఉంటుంది. ప్రస్తుతం 5 రాజ్యసభ, 1 లోక్సభ స్థానం ఖాళీగా ఉన్నందున మొత్తం 782 మంది ఓటరు సభ్యులు ఎన్నికల్లో పాల్గొంటారు. ప్రతి సభ్యుడి ఓటు విలువ 1. విజేతగా నిలవాలంటే కనీసం 391 ఓట్లు, అంటే వ్యాలిడ్ అయిన ఓట్లలో 50% ఓట్లు అవసరం ఉంటుంది. ఎన్డీఏకి ప్రస్తుతం 422 ఓట్స్, అంటే 293 లోక్సభ, 129 రాజ్యసభ ఓట్లు ఉన్నాయి. ఓటు వేసే విధానం దామాషా ప్రాతినిధ్య విధానం, ప్రొపోర్షనల్ రిప్రజెంటేషన్, సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓటు పద్ధతిలో ఓటింగ్ జరుగుతుంది. రహస్య బ్యాలెట్ ద్వారా ఓటు చేయాల్సి ఉంటుంది. అభ్యర్థుల పేర్ల పక్కన ఓటర్లు ప్రాధాన్యత సంఖ్యలు అంకెల్లో మాత్రమే పెడతారు. మొదటి ప్రాధాన్యత తప్పనిసరి, మిగిలినవి నచ్చినంత వరకు రాయవచ్చు. ఎలక్షన్ కమిషన్ అందించే ప్రత్యేక పెన్నుతో మాత్రమే మార్కింగ్ చేయాలి. వేరే పెన్ను ఉపయోగించినట్లయితే ఆ ఓటు చెల్లదు. ఉపరాష్ట్రపతి ఎలక్షన్స్ కొరకు రిటర్నింగ్ ఆఫీసర్ను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నియమిస్తుంది. రిటర్నింగ్ ఆఫీసర్గా లోక్సభ లేదా రాజ్యసభ సెక్రటరీ జనరల్ రొటేషన్ పద్ధతిలో నియమితులవుతారు. 2025 ఉపరాష్ట్రపతి ఎలక్షన్స్ యొక్క రిటర్నింగ్ ఆఫీసర్గా రాజ్యసభ సెక్రటరీ జనరల్ మిస్టర్ పిసి మోడీ నియమితులయ్యారు. ఎంపీ లేదా ఎమ్మెల్యేల స్థానాలు ఖాళీ అయితే మిగిలిన కాలానికి మాత్రం ఎన్నికలు నిర్వహిస్తారు. కానీ ఉపరాష్ట్రపతి అయినప్పుడు మళ్ళీ 5 ఏళ్ల పాటు ఎన్నిక చేస్తారు.